మెగాస్టార్ చిరంజీవి గతంలో తను ప్రజారాజ్యం పార్టీ స్థాపించాడు. కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. దాని తర్వాత అతను రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్గా లేడు. కానీ తను ఒక 2-3 సంవత్సరాలుగా బీజేపీ పార్టీతో కొంచెం యాక్టివ్గా ఉంటున్నాడు. అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణప్పుడు నరేంద్ర మోడీ గారితో, తర్వాత దానికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. మొన్న సంక్రాంతి వేడుకల్లో కిషన్ రెడ్డి గారింట్లో నరేంద్ర మోడీ గారితో నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్లో నరేంద్ర మోడీతో చాలా ఆత్మీయంగా ఉన్నాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా నిన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన కామెంట్ ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీ అయిందని. సో ఇప్పుడు తను గత కొంతకాలంగా తను బీజేపీ పార్టీలో చేరుతారని, మళ్ళీ కేంద్ర మంత్రి అవుతారని చాలామంది ప్రచారం జరిగింది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా నిన్న చేసిన కామెంట్ వల్ల తను మళ్ళీ జనసేన పార్టీలో చేరుతారా లేదా బీజేపీలో చేరుతారని తేలాల్సి ఉంది. చాలామంది మాత్రం తాను ఎప్పంచలో జనసేన పార్టీలో చేరాలని, జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికలలో కూడా తాను జనసేన పార్టీకి ఎలాంటి ప్రచారం చేయలేదు. కేవలం ఒక వీడియో మాత్రం రిలీజ్ చేశారు. నాకు తెలిసి చిరంజీవి గారు జనసేన పార్టీకి చేరుతారా, ప్రచారం చేస్తారా చేయరనేది చూడాలి.